హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రవితేజ, మై హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సో ఈ వీడియోలో మనము టేస్ట్ బడ్స్ గురించి మాట్లాడదాం. సో మనకున్న చాలా వరకు ఈ క్రేవింగ్స్ కానీ, అన్హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే మన టేస్ట్ బడ్స్ దగ్గర స్టార్ట్ అవుతాయి. సో బికాస్ ఆ పర్టికులర్ ఫుడ్ మనకు ఒక కైండ్ ఆఫ్ టేస్ట్ ఇస్తుంది కాబట్టి మనం ఆ ఫుడ్కి అడిక్ట్ అవుతాం అనమాట. సో ఈ టేస్ట్ బడ్స్ ని ఎలా చేంజ్ చేయటము, అసలు ఈ టేస్ట్ బడ్స్ అంటే ఏంటి, దాన్ని బెటర్గా హెల్దీ ఫుడ్స్కి ఎలా చేంజ్ చేయడము, ఈ ప్రాసెస్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, యా, లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో లెట్స్ సి హౌ టు ట్రైన్ యువర్ టేస్ట్ బడ్స్ టు లవ్ హెల్దీ ఫుడ్. సో బాగుంటది కదా మనకి ఎప్పుడైనా హెల్దీ ఫుడ్ ఎడిక్ట్ అవుతే, మనం హెల్దీగా ఉంటాము, మన టేస్ట్ బడ్స్ కూడా క్రేవింగ్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. సో బేసిక్గా హెల్దీ ఫుడ్ కూడా టేస్టీగా ఉండొచ్చు అనమాట. లెట్స్ సి ఫ్యూ సింపుల్ స్టెప్స్, మనం మన ఫుడ్ తో రిలేషన్షిప్స్ ఎలా బెటర్ చేసుకోవాలి అని. ద ఫస్ట్ థింగ్ ఈస్ వీ నీడ్ టు డూ ఇస్ లైక్ వీ నీడ్ టు డీటాక్స్ అవర్ టేస్ట్ బడ్. సో ఆల్రెడీ మనకి మీకు ఇన్ కేస్ ఒక కైండ్ ఆఫ్ అన్హెల్దీ ఫుడ్స్ ఎడిక్ట్ అయిపోతే, ఆ ఫుడ్ నే మీరు తినాలనిపించినప్పుడు యూ నీడ్ టు చేంజ్ ద పర్టికులర్ టేస్ట్ బడ్స్ అనమాట. ఎలా చేంజ్ చేయాలి? సింపుల్ గా ఒక 7 డే జంక్ ఫుడ్ బ్రేక్ తీసుకోండి. సో 7 డేస్ మీకు నచ్చిన ఫుడ్ తినకుండా ఉండండి. దానివల్ల ఏమైందంటే యూ కెన్ రీసెట్ యువర్ సెన్సిటివిటీ. టేస్ట్ బడ్స్ కున్న సెన్సిటివిటీని మళ్ళీ మీరు రీసెట్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఇస్ లైక్ అవాయిడ్ ఎక్సెస్ సాల్ట్, షుగర్ ఆర్ ఆయిల్. సో ఇది ఇంకా టేస్ట్ బట్ సెన్సిటివిటీ ఇంకా తగ్గిస్తుంది అనమాట. ఓకేనా? సో ఓవర్లోడ్ చేస్తుంది, ఇంకా క్రేవింగ్స్ ని ఎక్కువ చేస్తుంది. సో ఈ ఎక్సెస్ సాల్ట్, షుగర్, ఆయిల్ ని తగ్గించండి. థర్డ్ థింగ్ ఇస్ ఎంబ్రెస్ నేచురల్ ఫ్లేవర్స్. సో నేచురల్ ఫ్లేవర్స్ కొన్ని ఉంటాయి మనకి, నట్స్ అవ్వచ్చు, సీడ్స్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు. వాటిలో కూడా వీ హ్యావ్ టేస్ట్, రైట్? సో దాన్ని డిస్కవర్ చేయండి. మైండ్ఫుల్ ఈటింగ్ తో వీ కెన్ డిస్కవర్ దట్ కైండ్ ఆఫ్ టేస్ట్ ఇన్ హెల్దీ ఫుడ్స్ ఆల్సో. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, వీ నీడ్ టు డీటాక్స్ అవర్ టేస్ట్ బట్. సో ఆ టేస్ట్ బడ్స్ ని మళ్ళీ రీసెట్ చేయాలన్నమాట. సెకండ్ థింగ్ ఈజ్ స్వాప్ గ్రాడ్యువల్లీ, నాట్ సడన్లీ. సో ఒక ఐటెం తో స్టార్ట్ చేయండి. ఆ, ఏదైతే మీకు ఒక ఒక ఫుడ్, బిర్యానీ అవ్వచ్చు, వాట్ ఎవర్, ఆ పర్టికులర్ ఫుడ్ మీ బాడీని అన్హెల్దీ చేస్తుంది అనుకోండి. జస్ట్ స్టార్ట్ విత్ దట్ వన్ ఐటమ్. దానికి బెటర్గా హెల్దీర్ వర్షన్స్ ఏమన్నా ఉన్నాయని ఫైండ్ చేయండి. అండ్ జస్ట్ గివ్ సమ్ టైమ్ టు యువర్ సెల్ఫ్. సో ఒకేసారి ఓవర్ నైట్ చేంజ్ అవ్వదు, 1-2 డేస్లో చేంజ్ అవ్వదు. ఇట్ టేక్ సమ్ వీక్స్ టు చేంజ్. సో మీకంటూ మీకు కొంచెం టైం ఇస్తే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ఫుడ్ ఎడిక్షన్ నుంచి మీరు బయటపడవచ్చు. థర్డ్ థింగ్ ఇస్ మైండ్ఫుల్ చూయింగ్ మ్యాటర్. సో ఇది చాలా మంది యూనో వి ఈట్ వెరీ ఫాస్ట్. ఒక 5-10 minutes లో, బికాస్ ఆఫ్ వర్క్ వర్క్ ఉందని, లేదంటే ఈటింగ్ అనేది వి డోంట్ రియల్లీ ఎంజాయ్ అవర్ ఈటింగ్ అనమాట. ఓకేనా? సో దట్ వీ నీడ్ టు డూ. ఎలా చేయొచ్చు అంటే వీ నీడ్ టు చూ ఇట్ బెటర్. సో అసలు దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ ఏంటి, మనం ఏం తింటున్నాము, ఆ ఫుడ్ రియల్ టేస్ట్ ఏంటి, ఇవన్నీ చేయాలంటే వీ షుడ్ యాక్చువల్లీ చూ ఇట్ బెటర్. దానివల్ల ఏమైందంటే ఒక బ్రెయిన్ ఒక ఫుల్నెస్ ని, బికాజ్ యూఆర్ చూయింగ్ ఇట్ ఫర్ మోర్ టైం, మీరు ఎక్కువ తిన్నట్టు ఆర్ మీరు ఒక బాడీ ఒక ఫుల్నెస్ ఫీలింగ్ అనేది బ్రెయిన్కి ఒక సిగ్నల్ వెళ్తుంది అనమాట. అది వెళ్ళింది అనుకోండి, ఆబ్వియస్లీ మీ క్రేవింగ్స్ తగ్గిపోతాయి. అండ్ రిడ్యూస్ క్రేవింగ్స్ ఆబ్వియస్లీ. సో ఎప్పుడైతే మీ బాడీ సాటిస్ఫై అవుతుందో మీరు ఆ ఫుడ్ క్రేవింగ్స్ నుంచి బయటపడవచ్చు. అండ్ ఆబ్వియస్లీ మీరు ఎక్కువసేపు చూ చేస్తారు కాబట్టి ప్రాపర్ డైజెషన్ జరగడం వల్ల మీకు బ్లోటింగ్, డిస్కంఫర్ట్ కూడా తగ్గుతుంది అనమాట. సో దిస్ ఈస్ వన్ థింగ్ వీ నీడ్ టు డూ, మైండ్ఫుల్ చూయింగ్ మ్యాటర్స్. సో మీరు తింటున్న ఫుడ్ని ప్రాపర్గా ఎంజాయ్ చేస్తూ తినడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వీ కెన్ ఆల్సో స్పైస్ అప్ హెల్దీ ఫుడ్. సో కొన్ని న్యాచురల్ ఫ్లేవర్స్ మన ఇంట్లో కూడా ఉంటాయి కదా, ఇప్పుడు జీరా, ధనియా అవ్వచ్చు. సో మీరు వెజిటేబుల్ ఏమన్నా ప్రిపేర్ చేసుకున్నప్పుడు యాడ్ దోస్ సో దట్ కొంచెం ఎన్హాన్స్ చేస్తాయి టేస్ట్. తులసి, లెమన్ అవ్వచ్చు. సో ఇట్ ఇంక్రీజెస్ ద ఫ్లేవర్స్ ఆఫ్ ద టేస్ట్. అండ్ గార్లిక్, జింజర్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే న్యాచురల్ స్పైస్ అప్ హెల్దీ ఫుడ్. సో ఆ హెల్దీ ఫుడ్ని ఇంకా బెటర్గా టేస్ట్ ఎన్హాన్స్ చేసే న్యాచురల్ ఐటమ్స్ అనమాట. ఇవి ప్రాపర్గా యాడ్ చేస్తున్నారు లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ, కన్సిస్టెన్సీ క్రియేట్స్ న్యూ క్రేవింగ్స్. సో ఫస్ట్ 1 వీక్ మీరు తింటున్న హెల్దీ ఫుడ్ బోరింగ్గా ఉండొచ్చు. సో దట్స్ వాట్ పీపుల్ సేవ్. అంటే లైక్ క్లయింట్స్ పరంగా కానీ, ఎవరైనా వెయిట్ లాస్ కోసం వచ్చిన, ఇనిషియల్గా ఇట్ విల్ బి హార్డ్ ఫర్ 3-4 days, ఫర్ 1 వీక్. బట్ సెకండ్ వీక్ నుంచి ఏమవుతుందంటే ఆ న్యాచురల్ ఫ్లేవర్స్, ఆ హెల్దీ ఫుడ్లో న్యాచురల్ ఫ్లేవర్స్ మీ టంగ్కి అలవాటు అయిపోతాయి అనమాట. ఓకేనా? ఈ టేస్ట్ బడ్స్కి అలవాటు అయిపోతాయి. ఎప్పుడైతే ఈ అలవాటు అయిపోతాయో చిన్న చిన్నగా మీకు ఆ, మీ ఫుడ్ హ్యాబిట్స్లో కొత్త ప్రిఫరెన్సెస్ స్టార్ట్ అవుతాయి. సో మీరు హెల్దీ ఫుడ్ని క్రేవ్ చేస్తారనమాట. సో అప్పటి వరకు ఏదైతే మీరు ఆ, ఒక ఫుడ్ లేకుండా నేను ఉండలేను అనే ఒక స్టేజ్ దగ్గర నుంచి ఆ ఫుడ్ తినేటప్పుడు మీరు ఇంకా ఆలోచిస్తారు, ఇది అవసరమా నా బాడీకి, ఇది నన్ను హెల్దీ చేస్తుందా లేదని అట్లీస్ట్ ఒక ఆలోచన అయితే స్టార్ట్ అవుద్ది అనమాట.
ఫైనల్లీ హెల్దీ ఫుడ్ అనేది మీకు ఎడిక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇట్ టేక్స్ టైమ్, ఇట్ టేక్స్ సర్టెన్ వీక్స్ ఆఫ్ టైమ్. గివ్ యువర్ సెల్ఫ్ దట్ టైమ్. అండ్ ఇంకేమన్నా స్పెసిఫిక్ గా మీకు డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. కింద డిస్క్రిప్షన్ లో యూ హ్యావ్ మై నంబర్ అండ్ ఒక ఫామ్ కూడా ఉంటుంది. సో ఇఫ్ యూ కెన్ ఫిల్ ద ఫామ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, క్వశ్చన్స్, ఇఫ్ యూ వాంట్ టు రెడ్యూస్ వెయిట్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్రానిక్ హెల్త్ ఇష్యూస్, యూ కెన్ కనెక్ట్ విత్ మీ వన్ ఆన్ వన్, వీ కెన్ డిస్కస్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ నెక్స్ట్ వీడియోతో ఇంకొక హెల్దీ టాపిక్ తో I'll come up, and thank you and have a great day.